ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన విమాన ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందానంటూ కూడా ఆమె అన్నారు. హృదయ విదారక ఘటన అంటూ దీనిపై మాటలు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇక అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేస్తుందని ప్రధాని మోడీ ఒక ట్వీట్ చేశారు. ఈ హృదయ విదారక ఘటన మాటల కందని విషాదమన్నారు మోడీ. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆ పోస్ట్ పెట్టారు. సహాయక చర్యలపై మంత్రులు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైపోయింది అంటూ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని, ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం విలువైంది అన్నారు. సహాయక చర్యలు వేగంగా జరగాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సాయం చేయడానికైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ ఘటన హృదయ విదారకమని బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ కూడా అన్నారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని కేర్ స్మార్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద దృశ్యాలు చూసి చలించిపోయానన్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయబోతున్నట్టుగా పౌర విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ఇప్పటికే రంగంలోకి దిగింది. ఏఐబి డీజీ ఇతర అధికారులు ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష చేపట్టారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఆ ప్రమాద సమయంలో ఫ్లైట్ లో ప్రయాణికులు సిబ్బంది కలిపి దాదాపుగా 242 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. వీరిలో క్రూ మెంబర్స్ 12 మంది దాకా ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరుతుండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. 625 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైట్ కింద పడిపోయినట్టు అంచనా వేస్తున్నారు. 23వ రన్వే నుంచి విమానం టేకాఫ్ అయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా అదే విమానంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. విమానంలో 52 మంది బ్రిటిష్ దేశస్థులున్నారు. అలాగే ఒక కెనడా దేశస్థుడు, 7 పోర్చుగీస్ సిటిజన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాద స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టడం జరిగింది. ప్రమాదానికి గురైనటువంటి విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ గా చెప్తున్నారు. దీనిలో దాదాపుగా 300 మంది వరకు కూడా ప్రయాణించొచ్చు. సుదూర ప్రయాణం కావడంతో, అంటే అహ్మదాబాద్ నుంచి లండన్ వరకు సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఫ్యూయల్ కూడా భారీగానే స్టోరేజ్ ఉంటుంది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టుగా చెప్తున్నారు నిపుణులు. విమానం కూలిపోయిన విషయం తెలియగానే అక్కడికి ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకున్నాయి. అయితే సహాయక చర్యలు కూడా హుటాహుటిన అక్కడ చేపట్టాయి. ప్రమాదం విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో వెంటనే ఫోన్ చేసి మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గట్వికాకు బయలుదేరింది. సరిగ్గా విమానం 1:39 ఈరోజు మధ్యాహ్నం అక్కడ టేకాఫ్ అయింది. అయితే టేకాఫ్ అయినటువంటి కాసేపటికే దాదాపుగా 5 నిమిషాల లోపే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు అధికారులు. ప్రమాదం జరగడానికి కొద్ది సెకండ్ల ముందు పైలట్ నుంచి మేడే కాల్ వచ్చిందని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి స్పందన కూడా ఆ విమానం నుంచి లభించలేనట్టుగా చెప్తున్నారు. మేడే కాల్ అంటే వారి వ్యవహార భాషలో ఎమర్జెన్సీ సమయంలో పైలట్ నుంచి వచ్చేటువంటి ఒక హెల్ప్ కాల్ అనేది మేడే కాల్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే విమానం ఘోరమైనటువంటి ప్రమాదంలో పడింది అనేది చెప్పడానికి పైలట్ కాల్ చేసేదాన్ని మేడే కాల్ అంటారు. దీని ప్రకారం విమానం ఘోరమైనటువంటి ప్రమాదంలో పడినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. పైలట్ సుమిత్ అనేవారు చాలా అనుభవం కలిగిన వ్యక్తిని డీజీసీ అంటోంది. దాదాపుగా 8200 గంటలకు పైగా ఎయిర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆయనకుంది అంటూ డీజీసీఏ చెప్తోంది. ఇక ఇంకొక కో పైలట్ కూడా అనుభవం ఉన్న పర్సన్ గానే చెప్తుంది డీజీసీఏ. విమానం టేక్ ఆఫ్ అయినటువంటి 5 నిమిషాలకే ఈ దుర్ఘటన జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు.